హాయ్ హలో ఫ్రెండ్స్, ఏపీ గాంవార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి డిజిటలైజేషన్ పోస్ట్కి సంబంధించినటువంటి పార్ట్ బి ఫిట్స్ ఫ్రెండ్స్. ఇవి పార్ట్ బిలో మనకి టూ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి కంప్యూటర్కి సంబంధించిన బిట్స్, రెండోది వచ్చి ఎలక్ట్రికల్ సంబంధించిన బిట్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము పార్ట్ బిలో మనం టాప్ 150 బిట్స్ ఫ్రెండ్స్. నేను బిట్స్ అనేటివి ఏ అయితే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి నేను బిట్స్ అనేటివి 150 బిట్స్ అనేవి గ్యాదర్ చేశాను. వాటిలన్నిటిని కూడా ఒక పీడిఎఫ్ లాగా తయారు చేశాను ఫ్రెండ్స్. ఆ 150 బిట్స్ని నేను పీడిఎఫ్ లాగా తయారు చేసి మీకు ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూస్తే మీకు కొన్ని బిట్స్ అనేటివి మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అనేటివి ఎటువంటి ఉంటాయి అనేది. సో ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోషన్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. ఇలా మనకు వచ్చేసరికి ఫస్ట్ బిట్ వచ్చేసరికి మనకి 51th బిట్. ట్రాన్స్డ్యూర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్, ఆప్షన్ వచ్చేసి డాష్ అన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ బిట్ వచ్చేస్తే ఆన్సరు ఫిజికల్ క్వాంటిటీ ఇంటూ అండ్ ఎలక్ట్రికల్ సిగ్నల్. 51 బిట్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ బిట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి టోటల్ వచ్చేసరికి మనకి పార్ట్ బిలో మనకి డిజిటల్ అసిస్టెంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ బిట్స్, 2 ఎలక్ట్రికల్ బిట్స్. ఎలక్ట్రికల్ బిట్స్కి సంబంధించినటువంటి టోటల్ 150 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి గ్యాదర్ చేయడం జరిగింది. ఆ 150 ఇంపార్టెంట్ బిట్స్ అంటే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో మనకి తెలుగులో కూడా నేను కింద మీకు ఒక పీడిఎఫ్ లాంటి తయారు చేసి ఈ విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. దీనికి తెలుగులో తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారు, అదేవిధంగా తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి తెలుగు మీడియంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి వన్ మనకి. సో 52nd బిట్ వచ్చేస్తే మనకి ట్రాన్స్డ్యూర్ ప్రొడ్యూసెస్ ఏ డాష్ అన్నాడు. సో ఆన్సర్ వచ్చేస్తే సెకండ్ బిట్ ఫ్రెండ్స్ మనకి ప్రపోర్షనల్ వోల్టేజ్. సో దానికి సంబంధించిన తెలుగులో కూడా ఉంది కింద మనకి. 53rd బిట్ సెన్సార్ ప్రొడ్యూసెస్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ కౌంటెడ్ బై డాష్. ఆన్సర్ వచ్చేసి మనకి 3 యాన్ ఎలక్ట్రానిక్ కౌంటర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇది మీకు వీడియో అనేది ఫాస్ట్గా వెళ్తుంటే మీరు పాజ్ చేసి కూడా ఆన్సర్ అనేది చూసుకోండి. 54th బిట్ సిగ్నల్ కండిషనర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డాష్. ఆన్సర్ వచ్చేస్తే మనకి 4th బూస్టింగ్ ద వోల్టేజ్. సో దానికి సంబంధించిన తెలుగులో కూడా ఉంది ఆన్సర్ క్వశ్చన్ అనేది మళ్ళీ. 55th బిట్ ఏ మల్టీప్లెక్సర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డాష్. ఆన్సర్ వచ్చేసి మనకి 1 యాక్సెప్టింగ్ మల్టిపుల్ ఇన్పుట్స్. 56th బిట్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ క్యాప్చర్డ్ యూజింగ్ డాష్. ఆన్సర్ వచ్చేసి 3 రికార్డర్. 57th బిట్ ఎనలాగ్ కంప్యూటర్స్ హ్యావ్ డాష్. ఆన్సర్ వచ్చేసి 4 లెస్ కాస్ట్ ఫ్రెండ్స్. నేను క్వశ్చన్ ఆన్సర్ చదివిన తర్వాత కూడా ఒక 2 సెకండ్స్ అనేది అలాగే ఉండిస్తున్నాను, ఎందుకంటే మీరు చూసుకుంటారు అని చెప్పేసి 2 సెకండ్స్ 3 సెకండ్స్ అనేది అలాగే ఉండిచి పెడుతున్నాను, మీరు చూసుకోండి. 58 ఇన్పుట్ ఇంపిడెన్స్ డిపెండ్స్ ఆన్. ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ కెపాసిటెన్స్. 59th బిట్ ఎట్ హై ఫ్రీక్వెన్సీస్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్. ఆన్సర్ ఈస్ 3 డిక్రీజెస్. 60th బిట్ వోల్టేజ్ రేంజెస్ ఇన్ ఏ మీటర్ ఆర్ డాష్. ఆన్సర్ వచ్చేసి 4 1 2 3-10. 61 బిట్ లీనియర్ మీటర్ విత్ 1% యాక్యురసీ మస్ట్ హ్యావ్ డాష్. ఆన్సర్ 1 100 డివిజన్స్. 62nd బిట్ నాయిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డాష్. ఆన్సర్ వచ్చేసి 3 బ్యాండ్విడ్త్. 63rd బిట్ current can be measured effectively by making use of dash. ఆన్సర్ వచ్చేసి మనకి 4th ఏసీ వోల్ట్ మీటర్. 64th బిట్ లో వోల్టేజ్ సిగ్నల్ కెన్ బి మెజర్డ్ బై డాష్. ఆన్సర్ వచ్చేసి మనకి 64కి 1 యాంప్లిఫైయర్స్. సో మన కింద తెలుగులో కూడా కనిపిస్తుంది క్వశ్చన్ ఆన్సర్ అనేది. 65th బిట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ an electronic voltmeter is dash.
ఆప్షన్ వచ్చేసి సెకండ్ హై. 66th bit. Bridge is balanced by dash. Answer is 3. Zero adjustment resistor. 67th bit. What is the effective of the input on the transistor Q2? ఆన్సర్ వచ్చేస్తే మనకి ఫోర్త్ బయాస్ ఆన్ Q2 ఇంక్రీజ్. 68th bit. What is the basic range of a meter? ఆన్సర్ వచ్చేసి 1. causes the maximum deflection. 69th bit. High range can be obtained in a basic DC electronic voltmeter by. ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ an alternator. an attenuator. 17th bit. Overloading is dash. Answer 3. Doesn't affect the meter. 71st bit. Digital voltmeters converts dash. Answer 2. Digital to analog signal. 72nd bit. Dash method is used in centralized systems to perform out of order execution. Answer second. Scoreboarding. 73rd bit. In a DVM, a transducer converts dash. Answer 3. Input to proportional voltages. 74th bit. In a DVM, a signal conditioning circuit is used dash. Answer వచ్చేసి 4th. To bring voltages to a suitable limit. 75th bit. Input range of DVM is dash. Answer first bit first 1 volt to 1000 volts. 76th bit. What is the effect of IC chips on DVM? Answer is 3. Reduction in cost. 77th bit. Basic range of DVM is dash. Answer 1 or 10 volts. 1 volt or 10 volts. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డివిఎం అంటే డిజిటల్ వోల్ట్ మీటర్ అంటారు. సో డివిఎం ఫుల్ ఫామ్ వచ్చేస్తే మనకి డిజిటల్ వోల్ట్ మీటర్. 78th bit. యాక్యురసీ ఆఫ్ ఏ డివిఎం ఈజ్ డాష్. ఆన్సర్ వచ్చేస్తే మనకి సెకండ్ హై. 79th bit. Input impedance of a DVM is dash. DVM means digital voltmeter. Answer వచ్చేసి సెకండ్ 0. 80th bit వచ్చేస్తే మనకి in DVM the common mode rejection noise is eliminated by dash. ఆన్సర్ వచ్చేస్తే మనకి 80 బిట్కి 4 గార్డింగ్. 81st
81 bit. Output of DVM needs dash. Answer 1, 4 lines. Second bit. Normal mode noise can be eliminated through dash. Answer second, filtering. Option 2 second, filtering. 83. DVM has dash. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 3 to 6 digits. 84th bit. వాట్ ఈజ్ ఏ డిజిటైజింగ్ సర్క్యూట్? ఆన్సర్ వచ్చేసరికి మనకి 4th, కన్వర్ట్స్ ఎనలాగ్ సిగ్నల్ టు డిజిటల్. 85th bit. A successive approximation type DVM makes use dash. Answer 1, of a digital divider. 86th bit. Successive approximation type DVM is based on the principle of dash. Answer second, weight of an object. 87th bit. Which compares the output in a successive approximation type DVM? Answer manaki 3, comparator. 88th bit. Mechanical gauges measure the dash. Answer 2, changes in length. Option 2, changes in length. 89th bit. What is the role of logic control and sequencer in a successive approximation type DVM? Answer 4th, generate sequence code. Answer 4th, generate sequence code. 89th bit. Answer 4. 90th bit. Resolution of a successive approximation type DVM is given by the relation. Answer వచ్చేసి మనకి ఫస్ట్ r equal to 1/10 of n. ఆప్షన్ 19th బిట్కి ఆప్షన్ వచ్చేసి 1. 91 bit. Sensitive of a successive approximation type DVM is given by the relation. ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్, s equal to fs minimum into r. సో 91 బిట్కి ఆన్సర్ వచ్చేసి సెకండ్. ఫ్రెండ్స్, నేను ఆన్సర్ క్వశ్చన్ 2 చదివిన తర్వాత కూడా ఒక 2-3 సెకండ్స్ అనేది వెయిట్ చేస్తున్నాను మీకోసం, మీరు చూసుకుంటారని చెప్పేసి క్వశ్చన్ అనేది ఇంకోసారి కూడా క్లారిటీగా. 92 bit. Speed of a successive approximation type DVM can be improved by making use of dash. Answer 3, solid state devices. 93rd. A recorder is a device dash. Answer 3, which records electrical and non-electrical quantities or relates to signal to each other as a function of time.
94th bit. In a dual slab integrating type digital voltmeter, the first integrating is carried out for 10 periods of the supply frequency of 50 Hz. If the reference voltage is used 2 volts, the total conversion time for an input of 1 volt is ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ 0.05 సెకండ్స్. సెకండ్ ఫ్రెండ్స్ మనకి 0.05 సెకండ్స్. (95) The source of emission of an electrons in a circuit is dash. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్. పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్. 96th bit. A CRO can display dash. Answer 3. Both AC and DC signals. (97th) X and Y plates of a CRO are connected to unequal voltages of equal frequency with phase shift of 90 degrees. The Lissajous figure on the screen will be answer 3 eclipse. Ellipse. Answer 3 ellipse. 97th bit. Answer 3 ellipse. (98th bit). To the Y input of a CRO, we feed a signal defined by 10 sin 100t. To the X input, we feed a signal 10 cos 100t. The again for both X channel and Y channel is the same. The screen will show option 4 a circle. ఫ్రెండ్స్ దీనికి కిందలో మనకి తెలుగు కూడా ఉంది. మనకి ఇంగ్లీష్లో కొంతమందికి అర్థం కాకపోతే కింద తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. నేను ఆప్షన్స్ అనేటివి మీరు తెలుగులో కూడా చూడొచ్చు. తెలుగులో ఏ విధంగా ఉందో కనిపించింది కదా మీకు. 99th బిట్. ఏ సిఆర్ఓ యూజెస్ డాష్. ఆన్సర్ వచ్చేస్తే మనకి సెకండ్ బిట్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోకసింగ్. (100th bit). A CRO probe has an impedance of 500k in parallel with capacitance of 100 pf. The probe is used to measure the voltage between P and Q as shown in figure. The measured voltage will be. So మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 3.47 volts. ఆప్షన్ 2 3.47 volts. 100 bit. ఆప్షన్ 2 3.47 volts. 101. The two inputs of a CRO fed with two stationary periodic signals. The figure changes from ellipse to circle and back to ellipses with its major axis changing orientation slowly and respectively. The following interface can be made from this. So 101 bit ko chestalike manaki answer 4th. There is a constant but small phase difference between the signals. One or two. An oscilloscope indicates dash. Answer is 1. The peak to peak values of the voltage. Answer is 1. The peak to peak values of voltage. 103. Active transducers are classified into. Answer 1. 4 types.
104th bit. Active transducers develop. Option 2. Electrical parameters. 105. How do passive transducers develop electrical signal? ఆన్సర్ వచ్చేసి మనకి 3. యూజింగ్ ఎక్స్టర్నల్ సోర్స్. దీనికి మనకి తెలుగులో కూడా ఉంది. నిష్క్రియాత్మకమైన ట్రాన్స్డ్యూసర్లు విద్యుత్ సంకేతాలు ఎలా అభివృద్ధి చేస్తాయి? 106. కెపాసిటివ్ ట్రాన్సడక్షన్ ఇన్వాల్వ్స్. ఆన్సర్ వచ్చేస్తే మనకి 4th. చేంజ్ ఇన్ కెపాసిటెన్స్. ఫ్రెండ్స్, నేను బిగ్ బిట్స్ చదువుతున్నాను, ఆన్సర్ చదువుతున్నాను. దాంతోపాటు మీరు ఇంకోసారి చూసుకునేదానికి మీకు 5 seconds అనేది నేను అలాగే ఉంచుతున్నాను. బిట్టు ఆన్సర్ అనేది రెండు కూడా మీరు చూసుకోండి. 108. ఇండక్టివ్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్. ఆన్సర్ 1. చేంజ్ ఇన్ సెల్ఫ్ ఇండక్టెన్స్. 108 ఆన్సర్ 1. 109. Photovoltaic transaction involves. Answer 3. Voltage generation through light. 110. Analog transducers converts input into. Answer 4. Analog. 111. Power is dash. Option 1. Rate of doing work. Option 1. Rate of doing work. 112. In AC circuits, power consumed is dash. ఆన్సర్ వచ్చేస్తే మనకు 2. It is depends on the PF. PF means power factor of the circuit in addition to voltage and current. 113. In DC circuit, power is measured using. Answer 3. Ammeter and voltmeter. 114. In AC circuits, power is measured using. Answer 4. Wattmeter. Answer 4. Wattmeter. 115. Electrical strain gauges measure changes in dash. Answer 1. Resistance, capacitance and inductance. 116. A dynamometer type wattmeter consists of dash. Answer 2. Potential and current coils. 117. Commonly used electrical strain gauge. Answer వచ్చేసి 4. Bonded type. 118. In dynamometer type wattmeter, the fixed coil is split into. Answer వచ్చేసి 3. 2. Split into 2. 119. When a current carrying coil is placed in the magnetic field. Answer వచ్చేస్తే మనకి 4th. A force is exerted. 119 answer 4. 120.
120. When the moving coil in a dynamometer type wattmeter deflects. Answer 1. Pointer moves. Pointer moves. 121. Induction type instruments are used for dash. Answer 1. AC measurements. AC measurements. 122. Driving power system in an induction type signal phase energy meter consists of dash. Answer 2. Electromagnetics. 2 electromagnets. 123. Series electromagnet consists of dash. Answer 3. U-shaped lamination. Answer 3. U-shaped lamination. తెలుగులో వచ్చేస్తే మనకి సిరీస్ విద్యుత్ అయస్కాంతంలో డాష్ ఉంటుంది. యూ షేప్డ్ లామినేషన్స్. 124th. షంట్ మ్యాగ్నెట్ కన్సిస్ట్ ఆఫ్ డాష్. ఆన్సర్ వచ్చేస్తే మనకి 4. ఎం షేప్డ్ లామినేషన్. 125. Shunt magnet has dash. Option 1. Large tons of wire. 126. Moving system of the induction type single phase energy meter has dash. Answer 2. Light aluminum disc. Light aluminum disc. Option 2. 127. Braking system consists of dash. Answer 3. Permanent magnet. Permanent magnet. 128. What is the effect of eddy currents in the aluminum disc? Answer వచ్చేస్తే మనకి 4th. Proportional to the disc speed. Proportional to the disc speed. 129. What is a current transformer? Option 1. Transformer used with an AC ammeter. 130. What is a potential transformer? What is a potential transformer? Answer 2. Transformer used with an AC voltmeter. Transformer used with an AC voltmeter. 131. CT and PT friend are used for dash. ఇక్కడ మనకి సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఆన్సర్ వచ్చేస్తే మనకి 3. మెజరింగ్ హై కరెంట్స్ అండ్ వోల్టేజెస్. 132. ది ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ఎ సిటీ హ్యాస్ డాష్. ఆన్సర్ 4th. ఎ ఫ్యూ టర్న్స్. 133. The secondary winding of a current transformer has dash. Answer 1. A large number of turns. 134. Turns ratio for a CT. CT means current transformer is. Option 2. N equal to Ns by Np. Ns means
Number of slips. NP means number of poles. 135. The primary winding of a potential transformer has PT means potential transformer has dash. Answer 3. A large number of turns. Answer 3. A large number of turns. So టర్న్స్ రేషియో ఫర్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇందాక మనకి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అడిగాడు, ఇప్పుడు మనకి కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో టర్న్స్ రేషియో అడిగాడు. దీనికి వచ్చేస్తే మనకి ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ బై నెంబర్ ఆఫ్ ఎస్. సో ఆప్షన్ 1 కరెక్ట్. 138. ఇన్ ఏ వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్ టైప్ ఇంటిగ్రేటెడ్ డివిఎం. ఆన్సర్ 1. వోల్టేజ్ ఈజ్ కన్వర్టెడ్ టు ద టైమ్. 138 1. 139. Input voltage is measured by. Answer 2. Counting pulses. Answer 2. Counting pulses. 140. Main component of an integrated type. Main component of an integrated type DVM is. DVM means digital voltmeter. Answer 3. OPAMP. OP means అవుట్పుట్ యాంప్లిఫైయర్. ఓపీ మీన్స్ అవుట్పుట్ యాంప్లిఫైర్ని షార్ట్కట్లో ఓపీఏఎంపీ అంటారు. 141. వెన్ ఇన్పుట్ ఈజ్ పాజిటివ్ ద అవుట్పుట్ ఈజ్. ఆన్సర్ మనకి 4th. నెగిటివ్ గోయింగ్ ర్యాంప్. 142. వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ ఆన్ ద అవుట్పుట్ టీత్. ఆన్సర్ 1. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ఆన్సర్ 1. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. 143. అప్లికేషన్ ఆఫ్ అన్ ఇన్పుట్ వోల్టేజ్ జనరేట్స్ ఏ డాష్. ఆన్సర్ 2. ర్యాంప్ ఎట్ ద అవుట్పుట్. ఆన్సర్ 2. ర్యాంప్ ఎట్ ద అవుట్పుట్. 144. Accuracy depends on. Answer 3. Magnitude and stability of pulse generator. Strain gauges are classified into 3. Answer 1. 3 types. 145. Answer 1. 3 types. 146. Resistance Y gauge come in dash. Answer 2. 2 forms. Answer 2. 2 forms. 147. Bonded resistance Y strain gauge is of dash. 3 types. Answer 3. 3 types. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు 2 వారాలు క్లారిటీగా చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనకి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పార్ట్ బిలో మనకు వచ్చేసి 2 టైప్స్ అంటే ఒకటి కంప్యూటర్, 2 ఎలక్ట్రికల్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, మీకు నేను పీడిఎఫ్ లాగా చేసి చెప్తున్నాను. సో మనకి ఇంగ్లీష్లో ఇస్తున్నాను. అదేవిధంగా మన క్వశ్చన్ పేపర్లో కూడా మనకి క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే తెలుగులో ఉంటుంది. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీరు ఇద్దరు రాస్తారు కాబట్టి అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 2 టైప్స్ అనేది పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మోషన్ ద్వారా నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.